ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర సీఎం సంచలనం. వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండను అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. లైక్ చేయడం మర్చిపోతున్నాం, వెంటనే లైక్ చేయడానికి వెళ్ళిపోదాం. సో ఇటీవల కాలంలో బీజేపీ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఏకైకంగా, ముఖ్యంగా కర్ణాటకలో. అక్కడ 6 గ్యారెంటీలు అని చెప్పడం, తర్వాత తెలంగాణలో ఇదే ఫాలో అవ్వడం, మొత్తానికి ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం. సో ఇక ఇప్పుడు అంటే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని చెప్పేసి 2028లో ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కాంగ్రెస్ సీనియర్ నేత కర్ణాటక, సో గతంలో ఇప్పుడు సీఎంగా ఉండి ఇప్పుడు డీకే శివకుమార్ అయితే రావడం జరిగింది కదా. అయితే ఇందులో ప్రకటన చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదిక పోస్ట్ చేస్తూ నేటి రాజకీయాల అవినీతి బాగా పెరిగిపోయిందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలకు డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని, నిజాయితీతో కూడిన రాజకీయాలు నిలబడడానికి స్థానం లేనట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎన్నికలు పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చానని వివరించారు. అయితే తన వరుణ నియోజకవర్గానికి చెందిన ప్రజలు తనను మరోసారి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, అయితే భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో నువ్వు పోటీ చేయకూడదని తాను నిశ్చయించుకున్నా అని చెప్పారు. అసలు కారణాలు ఏంటి, అసలు ఎందుకు చెప్పారు ఏంటంటే, తనకు ఇప్పుడు 79 ఏళ్ళని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 81 నుంచి 82 ఏళ్ళు వస్తాయని, తన ఆరోగ్యం గతంలో ఉన్నంత బలంగా లేదని, పూర్వపు ఉత్సాహంతో పనిచేయడం ఇకపై సాధ్యం కాదని స్పష్టం చేశారు. 5 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు తనను తమలో ఇక ఒకటిగా ఆప్యాయంగా చూసుకున్నారని, ఈ తరుణంలో తనకు భారంగా ఉందని అన్నారు. తాను గెలుపోవటంలో రెండింటిని చూశానని, కానీ నమ్మిన సూత్రాలు వ్యతిరేకంగా నడుచుకోలేదని, ఇక తన మనస్సాక్షిని ఇక వంచలేదని సంతృప్తిగా ఉందని అన్నారు. రాజకీయాల నుండి తప్పుకున్నప్పటికీ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని, వారి కష్ట సుఖాల గొంతుగా వినిపిస్తున్నారని